బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. శ్రీకాళహస్తిలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉంటున్న మార్వాడీలు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హోలీ అయారి అంటూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. హోలీ పండుగ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటు చేసుకుంది. నవభారత్ సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పోలీస్ ట్రాఫిక్ బాక్స్ ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. విజయనగరం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బొండపల్లి చెరువు వద్ద కోళ్లు కోసి ముగ్గులు వేసినట్లు ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అమావాస్య పౌర్ణమి గ్రహణాల టైంలోనే క్షుద్ర పూజలు చేస్తూ ఉండటంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన వ్యక్తిని కృష్ణా జిల్లా సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. గంగూరు గ్రామ శివారులో గోదాంలో నిల్వ చేసిన 2500 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ప్లేడర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితు నుంచి 25 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో డెడ్ డ్రాప్ పద్ధతిలో విక్రయిస్తుంటాడని తెలిపారు. నాగర్ కర్నూల్ మైనర్ బాలిక ప్రేమాయణం కేసు ఊహించని మలుపు తిరిగింది. మొదట తన గర్భానికి కారణం క్లాస్మేట్ అని చెప్పిన అమ్మాయి తర్వాత విచారణలో బంధువైన గంగరాజు పేరును చెప్పింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ తిరునాళ్లు వైభవంగా సాగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మాదిగ చింతయ్యకు దేవాలయం నిర్మాణం చేయాలని కోరారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న సిగాచే ఫ్యాక్టరీకి చట్టబద్ధత లేదన్నారు ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు. పర్యావరణ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం ఏంటని ప్రశ్నించారు. ఓర్వకరలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిపారు. విశ్వశాంతి మహాయాగ శోభాయాత్రను మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కర్నూలులో ప్రారంభించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. మార్చి 16 వరకు విశ్వశాంతి శోభాయాత్ర ఉంటుందని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో జనసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఏపీ అభివృద్ధి కోసం కూటమితో జనసేన ప్రయాణం సాగిస్తుందన్నారు. పార్టీ సభ్యత్వాల సందర్భంగా కొన్నిపాడు గ్రామంలో 50 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరారు.